బ్లడ్ ప్రెషర్ ని కొలిచే సాధనం పేరేమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి స్పెగ్మోమానోమీటర్. ఆక్సిజన్ సరఫరా చేసే పరికరం పేరేమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఆక్సిజన్ సిలిండర్. నాడి వేగం సాధారణంగా ఎన్ని బిట్స్ గా ఉంటుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 60 to 100 బిట్స్. ఎగ్జామినేషన్ లో పేర్పలేషన్ అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ చేతితో గమనించడం. ఇంజెక్షన్ ఇచ్చే ప్రాముఖ్యమైన మజిల్ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి గ్లోటియల్ మజిల్. ఒక వ్యక్తికి చెడు గ్లూకోజ్ లెవెల్ ఉంటే ఆయన పరిస్థితిని ఏమంటారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి హైపోగ్లోసేమియా. కెథెటర్ ఉపయోగించేది ఎక్కడ? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి మూత్రనాళికలో. బీపీ కొలిచేటప్పుడు మొదట కనిపించే ధ్వనిని ఏమంటారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ సిస్టోలిక్ ప్రెజర్. రక్తదానం చేయడానికి కనీస హిమోగ్లోబిన్ స్థాయి ఎంత ఉండాలి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 12.5 గ్రామ్స్. నర్సింగ్ లో ఏడిఎల్ అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. ఐఎం ఇంజెక్షన్ ఏ భాగంలో వేయవచ్చు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి పైవన్నీ. ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీ ఉంటే పరిస్థితి ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఫీవర్. రక్త పరీక్షలో WBC గణన ఎక్కువగా ఉంటే అది సూచించే లక్షణం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ ఇన్ఫెక్షన్. విషపూరిత పదార్థాన్ని తీసుకున్న రోగికి ఇవ్వాల్సిన మొదటి సహాయం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఎమ్స్ను కాల్ చేయడం. హైపోగ్లోసేమియా లక్షణం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి చెమటలు రావడం మరియు తడపడడం. PRN అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి అవసరమైనప్పుడు. శిశువులకు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఏ ముక్కను ఎక్కువగా వాడతారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి వాస్టస్ లటేరాలిస్. హైపరిన్ మోతాదు అధికమైనప్పుడు ఇవ్వాల్సిన ప్రత్యుత్తర ఔషధం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ప్రోటోమైన్ సల్ఫేట్. సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 36.5 డిగ్రీ సెల్సియస్ టు 37.5 డిగ్రీ సెల్సియస్. ప్రోటాన్ పంప్ ఇంకుబేటర్. ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ ఒమెప్రాజోల్. లూప్ డయూరిటిక్స్ లో ఒకటి. ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఫ్యూరోసిమైడ్. టాకీకార్డియా కలిగించే ఔషధ వర్గం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి బ్రోంకోడైలేటర్స్. వార్ఫారిన్ కు విరుద్ధ ఔషధంగా పనిచేసే విటమిన్ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి కే విటమిన్. యాంటీబయోటిక్స్ ఏ వాటిపై పనిచేయవు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి వైరస్. ఇన్సులిన్ ఇవ్వడానికి ముందు తనిఖీ చేయవలసినది ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి రక్త చక్కెర. ఓపియాయిడ్ పెన్సిల్స్ ప్రధాన ప్రభావం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి మలబద్ధకం. డి ఆక్సిజన్ ఉపయోగించే వ్యాధి ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి గుండెపోటు. వేగంగా పనిచేసే ఔషధ మాధ్యమం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి ఇంట్రావీనస్. పెద్దవారి ఇంజెక్షన్ కు సరైన భాగం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి వెంట్రోగ్లూటియల్. డాక్యుమెంటేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి కమ్యూనికేషన్. వృద్ధుల పతనాన్ని నివారించేందుకు సరైన చర్య. ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి నాన్ స్లిప్ గ్యాస్. పూర్తి శరీర కణజాల నష్టం ఉన్న బెడ్సోర్ దశ ఎంత? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి స్టేజ్ 3. ఉదరం పరిశీలన కోసం సరైన క్రమం ఏమిటి?
ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి పరిశీలన, వినికిడి, తట్టు, ముట్టడం. బీపీ కొలిచేటప్పుడు చివర వచ్చే శబ్దం పేరేమిటి? ఆన్సర్ మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. పెద్దవారి శ్వాస రేటు సాధారణ పరిధి ఎంత? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 12 to 20. చేతులు శుభ్రం చేసుకోవాల్సిన సమయం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రోగిని ముట్టే ముందు మరియు తర్వాత. శ్వాస సంబంధిత ఇబ్బంది ఉన్న రోగికి ఏ స్థితి ఉత్తమం? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఫౌలారస్. శరీర ఉష్ణోగ్రతను కొలిచే అత్యంత ఖచ్చితమైన పద్ధతి ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి రెక్టల్. టిటానస్ నివారణ కోసం ఇచ్చే టీకా పేరేమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి టీటీ. మొదటి సహాయ చర్యలను ఏమంటారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఫస్ట్ ఎయిడ్.